కీర్తనలు 48వ అధ్యాయం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడైనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పది, ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇది కోరాహు కుమారులు రచించినటువంటి ఇంకొక గీతం. దీనిలో 2 సందర్భాలలో ఈ కీర్తన రాసి ఉండవచ్చని మనం తలంచవచ్చు. ఒకటి, యెహోషాపాతు సమయంలో అమ్మోనీయులు, మోయాబీయులు, ఏదోమీయులు కలిసి వచ్చి అతని మీద దండయాత్ర చేసినప్పుడు దేవుడు ఏ విధంగా మాటుగాంటను ఉంచి వారందరినీ కూడా ఓడించి యెహోషాపాతుకు జయం అనుగ్రహించున్నారో ఆ సందర్భంగా కోరాహు కుమారులు రచించినట్టుగా మనం గమనించవచ్చు. సో ఆ విషయాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో చూద్దాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హససోన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేస్తాయి. ఇక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులలో కొందరు, తర్వాత సిరియనుల తట్టు నుండి ఒక సైన్యము నీ మీదకి వచ్చుచున్నది. ఈ కీర్తనలో మనం ఈ 48వ కీర్తనలో 4వ వచనం చూసినప్పుడు, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. ఒక రాజ్య అధిపతి అయిన రాజు కాకుండా ఇక్కడ 4 కలిసి వచ్చి ఒకేసారి మరి యూదా రాజు అయిన యెహోషాపాతు మీద దండయాత్రకు వచ్చినట్లుగా మనం ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తాం. తర్వాత ఆ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో 19వ వచనం, కహతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించరు. ఈ కీర్తన రాసినటువంటి వారు కోరాహు కుమారులు. వారు కూడా ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో నిలబడి, తర్వాత వారు మాత్రమే కాకుండా యెరూషలేము కాపురస్తులందరూ నిలబడి తర్వాత గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి అని రాయబడినది. తర్వాత మనం ఇక్కడ కీర్తన 48వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. 5-6 వచనాల్లో రాయబడినటువంటి మాటలు ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.
యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. వారు వచ్చి 4వ వచనంలో మన కీర్తన 48:4 వారు రాజులు కూడిరి, ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి అని రాయబడింది. అంటే వాళ్ళందరూ కూడా ఓడించబడి లేక చాలామంది చనిపోయి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ 7వ వచనంలో కీర్తన 48:7 తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. యెహోషాపాతు రాజు అయినటువంటి ఆహాబు సమయంలో ఉన్నటువంటి వాడు. తర్వాత రాజు అయిన ఆహాబు చనిపోయిన తరువాత అతని కుమారుడైన అహజ్యా రాజుగా చేయబడ్డాడు ఇశ్రాయేలు దేశంలో. అలా చేయబడిన సమయంలో ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 35వ వచనంలో ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసిన తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసెన్గే బెరెలో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషేవాడును దోదావాహు కుమారుడు నగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. ఇక్కడ మనం చదివినటువంటిది, నువ్వు తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అనగా అతడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రయాసం ద్వారా ఈ తర్షీషు ఓడలను చేసుకొని ఆ తర్షీషు దగ్గర నుంచి బంగారం తెచ్చుకోవాలని లేక ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారం ద్వారా పేరు గడించాలని చూసినటువంటి యెహోషాపాతు యొక్క ప్రణాళికను అంతటిని కూడా దేవుడు బద్దలు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలా జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఓడించబడిన తర్వాత శత్రువులు వాళ్ళందరూ కూడా ఇక్కడ మళ్ళా 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో 25వ వచనంలో యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినదంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా అని పేరు. ఇక్కడ మనం ఈ కీర్తన 48లో కనుక మనం చూస్తే 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. కనుక వీళ్ళందరూ కూడా ఆ విధంగా విస్తారమైనటువంటి ధనమును తర్వాత ప్రశస్తమైన నగలు వారి అంతయో దోచుకున్న తరువాత వారు వచ్చి దేవుని యొక్క మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటిది మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు యెరూషలేము అనేటువంటి ప్రాంతం సియోను పర్వతం మీద కాదు కానీ బెరాకా లోయలో కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. సో అదే హృదయాన్ని వారు దేవాని ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. సో ఈ కృప అనేటువంటి మాటకు మనం నూతన నిబంధనలో కూడా చూసినప్పుడు మన యొక్క రక్షణ అనేటువంటిది దేవుని కృప ద్వారా జరిగినది కానీ మన యొక్క కార్యం మన యొక్క విశ్వాసం ద్వారా జరిగింది కాదు. సో దేవుడు మాటుకాంటను బట్టి ఆ నలుగురు వాళ్ళ మీదకు వచ్చినటువంటి ఏకముగా కూడి వచ్చిన రాజులందరినీ కూడా ఓడించిన తరువాత అది దేవుడు వారి పక్షంగా జరిగించినటువంటి కృపా కార్యం అనేటువంటి దానిని వారు గమనించగలిగి తర్వాత దేవుడి యొక్క కుడి చేయి నీతితో నిండి అంటే ఆయన యొక్క నీతి కార్యమును బట్టి జరిగించినటువంటిది కూడా అంటే ఆయన యొక్క నీతిని బట్టి వీరి పక్షంగా జరిగించిన కార్యంగా కూడా గమనించి వారందరూ కూడా సియోను పర్వతం సంతోషించినగా అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 12వ వచనంలో, ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించండి. అంటే ఎవరైతే యుద్ధ సన్నద్ధులై దేవుని సన్నిధిలో వేచి ఉండి స్తుతులు చెల్లించి ప్రార్థనలు విన్నవించుకున్నారో వారందరి యొక్క ప్రార్థనలకు ఫలితంగా
దేవుడు ఏం చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని రాబోయే తరముల వారికి తెలియజెప్పండి అని చెప్తున్నాడు. మరలా చూడండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు కూడి వచ్చిరి. 15వ వచనం. యూదా వారులారా, లేదా 14వ వచనం నుంచి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడునగు లేవీయుడినగు యెహెజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఇరువేలు అరణ్యమందున్న బాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండను. వారు యుద్ధం చేయకుండానే గెలవగలరే విధంగా దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి యెహోవా యొక్క ఆత్మ యెహెజీయేలు అనేటువంటి లేవీయుల కుమారుల వంశంలో ఉన్నట్టు అతని మీదకి రాగా ఆ విధంగా ముందుగానే వాళ్ళకి తెలియపరచబడింది. అది జరిగిన తరువాత యుద్ధానికి వెళ్లకుండా మిగిలిన వాళ్ళకి, లేకపోతే పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 12వ వచనంలో, కీర్తన 48:12లో, ముందు రాబో ధర్మలకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూచుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడడి. అంటే భౌతికంగా ఈ బురుజులు, ప్రాకారములు ఇవన్నీ కూడా ముందుగానే దావీదు కట్టి ఉన్నాడు. చూడండి 2వ సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండుడి. అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదును స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలవ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడు అని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. తర్వాత సియోను పర్వతం మీద, లేక దావీదు నగరం అనేటువంటి సియోను పట్టణం మీద శత్రువులు వచ్చి దానిని ఆక్రమించుకోకుండా భద్రపరచగలిగే విధంగా అక్కడ ప్రాకారములు, బురుజులు 2 కట్టబడ్డాయి. వాటిని మీరు చుట్టూ తిరిగి చూచి వాటిని లెక్కించండి, వాటిని నిదానించి చూడండి అని చెప్తున్నారు. అంటే అక్కడున్న ప్రాకారములు, బురుజులు శత్రువుల చేతిలో నుంచి, వారి యొక్క దండయాత్ర నుంచి మనలను కాపాడేటువంటి విధంగా దేవుడు వాటిని సిద్ధపరిచున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత 14వ వచనంలో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడైనను, మరణం వరకు ఆయన మనలను నడిపించను. ఇది ఒకసారి విడిపించబడిన విషయం కాదు. ఎప్పుడైనా సరే ఏ విధంగా మనందరం కూడా కూడి వచ్చి దేవుడు యొక్క సహాయం కొరకు నిలబడినప్పుడల్లా ఆయన కృప ద్వారా మనకు విడుదల కలుగు చేసి, ఆయన యొక్క కుడి చేయి నీతితో నిండి ఉన్నది కనుక ఆయన నీతిని, న్యాయంను మన మధ్యలో స్థాపించి మనను భద్రపరిచేటువంటి రక్షకుడైన దేవుడు ఉన్నాడు అని ఈ కీర్తనలోని వారికి జరిగినటువంటి అనుభవాన్ని బట్టి పాడుతూ వచ్చినటువంటి కీర్తన. మనం దీన్ని ఆత్మ సంబంధంగా కూడా అన్వయించుకోవాలి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడు బహు కీర్తన అయినాడు. అది కీర్తన 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా చేస్తున్నాను. ఈ సియోను అనేటువంటి పర్వతం, సియోను పర్వతం మీద
తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని రాజుగా అభిషేకించున్నాడు. ఆయన అక్కడ ప్రతిష్ఠించున్నాడు. తర్వాత కీర్తన 132వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నేను నివసించదును. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును, దానిలోని బేదలను ఆహారంతో తృప్తిపరచదును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి మహారాజు పట్టణమైన సియోను పర్వతం, యూదుల రాజుగా ఉన్నటువంటి దావీదు దగ్గర నుంచి చివరి వరకు వెళ్ళినటువంటి రాజులు అందరూ ఒక రాజు మాత్రమే, మహారాజు కాదు. ఈ మహారాజు అనేటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. 2వ అధ్యాయంలో మనం చూచిన విధంగా తండ్రి అయినటువంటి దేవుడు అతనిని అక్కడ ఆసీనుడిగా చేసి ఉన్నాడు. ఆయన ఆ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు భూదిగంతములోని జనములన్నీ కూడా ఆయనకు లోబడగలిగేటట్లుగా కుమారునికి సొత్తుగా ఇవ్వబడతాయి. అనగా ఆ రాజ్యములన్నీ కూడా ఆయనను ఘనపరిచి స్తుతించగలిగే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు మొదటి నుంచి సిద్ధపరిచినటువంటి సియోను పట్టణం మీద తన కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా అభిషేకించి ప్రతిష్ఠించేవాడుగా ఉన్నాడు. అది ఇంకా జరుగుట మనం చూడలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మహిమలో ఆయన శత్రువులందరినీ కూడా ఓడించి తన రాజ్యాన్ని యెరూషలేములో స్థాపించేవాడుగా ఉన్నాడు. ఆయనకు నివాసించటానికి ఏర్పరచుకున్నటువంటి పట్టణము ఆ సియోను పర్వతం. కనుక అది 2వ వచనంలో 48వ కీర్తన 2వ వచనంలో రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు యెరూషలేము సియోను పర్వతాన్ని ఆయన కోరుకుని అక్కడ వారి నివాస స్థలంగా దేవుడు ఏర్పరచుకొని వారి మధ్యలో దేవుడు నివసించడం ద్వారా భూలోకానికి అంతటికీ కూడా దేవుని గురించినటువంటి నియమావళి, మనుషులు ఏ విధంగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు కోరుతున్నటువంటి విధానాలను నేర్చుకోవాలో దానికి సూచనగా ఉండటానికి దేవుడు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. కానీ అది వాళ్ళు రాజులుగా ఏలుతున్నప్పుడు జరిగినటువంటి విధంగా సర్వభూమికి సంతోషకారణంగా చేయబడినటువంటి దాఖలాలు ఏమీ లేవు. అది రాబోయేటువంటి తరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అన్యజనములన్నీ కూడా ఆ పర్వతం మీదకి వచ్చి ఆయనను పూజించి ఆయనను ఆరాధించి ఆయన ద్వారా ఆశీర్వదించబడినటువంటి జనములుగా రాజ్యములుగా అన్నీ కూడా భూలోకంలోని దేశములన్నీ కూడా చేయబడతాయి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందరు. కనుక ఇది ఈ కీర్తన 48వ అధ్యాయం. రాబోయే దినాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ప్రతిష్ఠించబడిన తరువాత అన్యజనులందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన కీర్తిని కొనియాడి ఆయనను ఆరాధించటానికి సంబంధించినటువంటి సందర్భంగా కూడా మనం చూడవచ్చు. తర్వాత 4వ వచనంలో రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. ఈ వచనాలన్నీ కూడా రాబోయే దినాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శత్రు రాజులందరినీ కూడా ఏ విధంగా ఓడించి వాళ్ళందరి మీద విజయాన్ని పొంది యూదులకు ఇశ్రాయేలు వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దానిని స్థిరపరుస్తూ వారందరి మీద ఆయన రాజుగా అభిషేకించబడి ప్రతిష్ఠించబడి ఆయన రాజ్యాన్ని చేయబోయేటువంటి దానికి మునుపు జరిగేటువంటి దాని గురించినటువంటి ఈ వచనాలన్నీ కూడా మనం చూడుస్తాం. అవన్నీ కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. తర్వాత జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి.
తర్వాత 2వ తెస్సలోనీయులు 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నాయి. 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూచున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా స్థిరపరచబడి ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం ముందుగా ప్రకటనలోను, తర్వాత 2వ తెస్సలోని 2వ అధ్యాయంలోను, తర్వాత జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా అవన్నీ కూడా రాయబడినవి. అవి మనం వినినట్లుగానే జరుగుట చూచున్నాం. అంటే దేవుడు ఏ విధంగా వాళ్ళకు విజయం అనుగ్రహించున్నాడో, యెహోషాపాతు అతనికి సంబంధించిన వారందరికీ కూడా ముందుగా యెహెజ్కేలు ద్వారా వచ్చినటువంటి ప్రవచనం ఏ విధంగా జరగబడిందో అది మేము వినినట్లుగానే జరుగుట చూచున్నాం అని చెప్తున్నారు. కనుక ఈ రాబోయేటువంటి దినాలలో ఈ వాక్యంలో రాయబడినటువంటి అనేక విషయాలు ఏ విధంగా జరుగుతాయో ఆ దినాలలో ఉండేటువంటి వారు కూడా దాన్ని గమనంలోనికి తీసుకుంటారు. తర్వాత 9వ వచనంలో, నీ ఆలయమందు మీ కృపను ధ్యానించితిమి అనగా వారి ఇశ్రాయేలీయులు వారందరూ కూడా ఏ విధంగా వారి పక్షంగా దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడి తిరిగి మరలా ఆ పాత వైభవాన్ని వాళ్ళందరూ కూడా పొందగలుగుతారో ఆ సమయంలో మిగిలినటువంటి యూదులైన వారందరూ కూడా దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వారి పక్షంగా జరిగించినటువంటి కృపా కార్యాన్ని గుర్తు చేసుకుని దాని యందు ఆనందించేవారిగా ఉంటారు. తర్వాత 12వ వచనంలో, ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు. మరి ఎవరైతే చూచారో వారందరూ కూడా దేవుడు ఏ విధంగా వారి పక్షంగా యుద్ధం చేసి వారందరికీ కావలసినటువంటి గొప్ప రక్షణను కలుగజేసి శత్రువుల మధ్యలో వారి రాజ్యాన్ని మరలా పునఃస్థాపించబడినదో ఆ విషయాన్ని గమనించిన వారై ముందు తరంలో వారికి దేవుడు ఏ విధంగా జరిగించున్నాడు అనేటువంటి దానిని వివరించి చెప్తారని చెప్తున్నాడు. తర్వాత ఆ సమయంలో ఉండేటువంటి ఇశ్రాయేలు వారందరూ కూడా దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారంలోని నిదానించు చూచుడి, దాని నగరులలో సంచరించు వాటిని చూడుడి అనగా ఏదైతే దేవుడు వారి పక్షంగా ప్రాకారముగా బురుజుగా ఉండి శత్రువు యొక్క దండయాత్రల మీద ఆ పట్టణము పడిపోకుండా కాపాడి ఉన్నాడో దానిని గురించి చూడండి అని చెప్తున్నారు. ఏ విధంగా పాత నిబంధనలో మాటుగాంటను ఉంచి దేవుని దూత వారికి విజయం అనుగ్రహించినదో ఈ ప్రాకారములు బురుజుల ద్వారా, అంటే రాబోయే దినాల్లో కూడా దేవుడే స్వయంగా వారి పక్షంగా యుద్ధం చేసిన విషయాన్ని, ఆయనే వారికి ప్రాకారముగాను బురుజుగా ఉండి వారందరినీ భద్రపరిచిన విషయాన్ని వారు గమనానికి తెచ్చుకుంటున్నారు. తర్వాత 14వ వచనంలో, మరణము వరకు ఆయన మనల్ని నడిపించు, సదాకాలం తోడైనను. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి రాజ్యాన్ని స్థాపించినప్పుడు అది 1000 సంవత్సరముల వరకు జరిగేదిగా ఉంటున్నది. అంతకు మునుపు జరిగినటువంటి యెహోషాపాతు సమయంలో కానీ, తర్వాత హిజ్కియా సమయంలో కానీ, దావీదు సమయంలో కానీ వారు పరిపాలించిన సమయం యొక్క పరిమాణము ఎంతో తక్కువ. సో దావీదు ఎక్కువగా పాలించినటువంటి 40 సంవత్సరాలు. మరి మిగిలిన వారందరూ కూడా అటువంటి అంతకంటే ఎక్కువగా పాలించినటువంటి వారు మనం ఎక్కువగా చూడం. మరి ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రాజ్యం సదాకాలము మనకు దేవుడైనను వారి మధ్యలో ఉండి నడిపించుతాడు. అది రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత విశ్వాసమైన మనం కూడా చూడాలి. మనకు ఈ 2వ వచనంలో, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచి సర్వభూమికి సంతోషకారణంగా చేయబడింది. చూడండి, ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం నుంచి, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 21వ వచనం నుంచి, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెనను. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును 1000 కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. జయించినటువంటి విశ్వాసుల యొక్క కూడి వచ్చేటువంటి స్థలం కూడా 22వ వచనంలో చదివినట్లుగా, ఇప్పుడైతే సియోను అను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు పరలోకపు యెరూషలేమునకు 1000 దూతల యొద్దకు. ఈ
ఇప్పుడు మనం భూలోకములో విశ్వాసులంగా ఉంటూ జీవించినటువంటి జీవితం ఏ విధంగా వాళ్ళు సిద్ధి పొందినటువంటి ఆత్మల కలిగినటువంటి వారుగా ఉన్నారో వాళ్ళని గురించి 23వ వచనంలో పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. కనుక విశ్వాసులు చేరబోయేటువంటి ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి సియోను అనేటువంటి పరలోకపు యెరూషలేము గురించి మనం ఈ విషయాలు చూస్తున్నాము. అది జ్యేష్ఠుల సంఘం అని రాయబడింది. అంటే ఎవరైతే జయించినటువంటి విశ్వాసులుగా ఉన్నారో వారిని గురించినటువంటి ఆ సంఘము అపరిశుద్ధ పట్టణమైనటువంటి సియోను అని రెండు ఒకటే అని మనం చెప్పవచ్చు. తర్వాత వారి మహోత్సవమునకు అంటే ఎవరైతే వారి యొక్క విశ్వాస జీవితంలో శత్రువును అపవాది యొక్క కుతంత్రములను తర్వాత వారిలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని మొదటగా వారిలో ఉన్న పాత స్వభావాన్ని ఓడించి తర్వాత అపవాది తీసుకొచ్చేటువంటి కుతంత్రాలన్నిటి మీద కూడా జయం పొందిన వారై ఇప్పుడు ఆ జయాన్ని ఉత్సవంగా సంతోషంగా జరుపుకున్నట్టుకు కూడి వచ్చేటువంటిదే ఆ మహోత్సవం. దానికి వచ్చారు. తర్వాత అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు. కనుక వాళ్ళందరూ కూడా దేవుడు న్యాయం తీర్చినటువంటి సందర్భాలలో ఆ న్యాయం యొక్క పరీక్షలో కూడా దేవుని యొక్క న్యాయ విధికి లోబడి వాళ్ళ యొక్క జీవితాలను ఇక్కడ గడిపిన వారుగా ఉండి వారు అంగీకరించబడ్డారు కనుక దేవుని ఎదుట నిలబడినటువంటి గుంపుగా చేయబడ్డారు. తర్వాత వారు సంపూర్ణ సిద్ధి పొందిన అంటే దేవుడు ఏదైతే వాళ్ళ జీవితంలో ఒక విశేషమైనటువంటి కార్యాన్ని ప్రారంభించున్నాడో అది వారిలో సంపూర్ణము చేయబడే విధంగా అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళ జీవితాల్లో ఏదైతే జరిగి ఉండవలసిందో వారు ఈ లోకంలో ఉండగా ఆ సంపూర్ణంగా వాళ్ళు సిద్ధించినటువంటి జీవితాలు కలిగినటువంటి నీతివంతుల ఆత్మలు అని రాయబడ్డాయి. అటువంటి పట్టణంలో ప్రవేశించగలిగేటువంటి బిడ్డలు లేక ఆ కూడి వచ్చేటువంటి ఆ బిడ్డలే దేవుడు వాళ్ళ మధ్యలో నివసించేటువంటి స్థలమే పరలోకపు సియోను లేక పరలోకపు యెరూషలేము. వారిని గురించినటువంటి ఇంకొక దర్శనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి దర్శనం పరలోకపు సియోను పర్వతం అనేటువంటి సియోను మీద అక్కడ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడిన గొర్రెపిల్ల అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత ఆయన ఎదుట 144,000 మంది అంటే రాబోయే దినాలలో ఆయనతో పాటుగా కలిసి ప్రభుత్వం చేయటానికి కావలసినటువంటి సంఖ్య అనేటువంటిది దాని గుర్తు 144,000. తర్వాత 2వ వచనంలో మరియు విస్తారమైన జలములు గల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. తర్వాత వారు పాడుతున్నటువంటి పాట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరను ఆ కీర్తన నేర్చుకొని జాలరు. కనుక ఆ సియోను పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండగా ఆయన ఎదుట నిలవబడినటువంటి 144,000 మంది కూడా భూలోకంలో నుంచి వచ్చిన వారు. వాళ్ళు మాత్రమే ఆ పాటను పాడగలరు, ఇంకా ఎవరు పాడలేరు. వారు యొక్క స్వభావాన్ని గురించి 4వ వచనంలో వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగిన వారునయ్యండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. అంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ప్రభువు కొరకు మాత్రమే జీవించాలో ప్రభు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినాడు, నా గొర్రెలు నా స్వరము వినను. ఆయన స్వరాన్ని వింటూ ప్రతి శరీర సంబంధంగా ఉన్నటువంటి ప్రతి ఆలోచన తలంపు లోక సంబంధంగా ఉన్నటువంటి అనేక విషయాలన్నిటిని కూడా ప్రక్కకు నెట్టి ఆత్మలో వెలిగించబడిన వారై ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని యొక్క జీవపు వెలుగులో జీవిస్తున్నటువంటి బిడ్డలుగా ఉండి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించిన వారు.
వాళ్ళకి ఇష్టమైనటువంటిది వాళ్ళకు సరైన విధంగా కనిపిస్తున్న విషయాలలో కాకుండా దేవుడు నడిపించిన మార్గంలో చక్కగా నడిచి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మలే ఈ యొక్క సియోను పర్వతం. వారు పరలోకంలో ఉన్నటువంటి విధంగా మనం చూస్తున్న విధంగా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరి ఉన్నారు. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రెండింటిలో కూడా చూసాం. సో వాళ్ళు ఈ కీర్తనలో చెప్తున్న విషయాలు కూడా చూడండి, 1-2 విషయాలు. 9వ వచనం, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతమే. దేన్ని గుర్తు చేసుకున్నారంటే వాళ్ళు వాళ్ళ సొంత శక్తి బలం ద్వారా జయించిన వారని ప్రకటించట్లేదు, కానీ వాళ్ళు ఉచితంగా కృప ద్వారా ఏ విధంగా రక్షించబడ్డారనేటువంటి విషయాన్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తామో, అదే కృప ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క మార్గమునకు సంపూర్ణంగా లోపరుచుకొని జీవించడం ద్వారా వాళ్ళ జీవితాలలో దేవుని కృపను అన్ని విషయాలలో జయం పొందగలిగే విధంగా అనుభవించిన వారే. మనం సొంత శరీరం యొక్క ప్రయత్నం ద్వారా దేవుని యొక్క నియమావళిని అనుసరించడానికి చేసినటువంటి దానిది కాకుండా శరీరమును, దాని యొక్క క్రియలను, దాని యొక్క బలాన్ని కూడా, అంటే దేవుని క్రియలు చేయటానికి ఉపయోగపరిచేటువంటి శరీరం యొక్క క్రియలన్నిటినీ, శరీరం యొక్క బలాన్ని, శరీరం యొక్క ఉత్సాహాన్ని అంతటినీ కూడా సిలువ వేసి కేవలము సంపూర్ణముగా రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుని కృపయందు విశ్వసించి ముందుకు సాగిన వారుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఏ విధంగా అయితే దేవుడు మాటుగాండ్రను ఉంచి శత్రువులను హతం చేసి ఉన్నాడో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మనం చదివిన భాగాల్లో, అదేవిధంగా ఎవరైతే విశ్వాసులు ఆ సియోను పట్టణంగా కూర్చబడి సర్వభూమికి మహారాజు పట్టణంగా చేయబడి సంతోషకారణంగా ఉంచబడాలో వారు వారి జీవితాల్లో కేవలము దేవుని కృపను బట్టే వారు జీవించిన వారుగా, చేయబడిన వారుగా చేయబడతారు. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో అప్పటి వరకు ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చేశాడు. అంతకు మునుపు కొరింథీలో కూడా అతను పరిచర్య జరిగించాడు. ఆ ఎఫెసీ స్థలంలో ఉండి రాస్తున్నటువంటి పత్రికలో నేనేమైనానో అది దేవుని కృపయే అని చెప్తున్నాడు. అంటే ఈ 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం నుంచి 20వ అధ్యాయం వరకు తను జరిగించినటువంటి ప్రయాసం అంతటిలో కూడా, లేక శత్రువు యొక్క ప్రతిపన్నాగములో కూడా జయం పొందినటువంటిది అంతయో కూడా కేవలము అది దేవుని కృప ద్వారా మాత్రమే నేను చేయగలిగి ఉన్నానని చెప్తున్నాడు. అదేవిధంగా మరి అదే పత్రికకర్త హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలలో ఏదైతే వాళ్ళు చేసి ఆ జయం పొంది వారు పిలిచిన పిలుపుకు దేవుడు వారిని తగిన యోగ్యత కలిగిన వారుగా గుర్తించబడాలో దాని కొరకు మనము ఆ కృపా సింహాసనం వద్దకు చేరుదుమని వారిని పురుగొల్పుతున్నాడు. తాను ఏ విధంగా అనుభవించున్నాడో దేవుని కృపని వేరే వారు కూడా ఆ విధంగానే అనుభవించగలిగే విధంగా చేస్తున్నాడు. కనుక ఆ కృప అంటే మనము అయోగ్యులము, మనలో శక్తిహీనత బలహీనత ఉన్నదని మనం విషయాన్ని గుర్తెరిగి కేవలము ఆయన మనలో జరిగించేటువంటి కృపా కార్యం మీద ఆధారపడుతూ ఎటువంటి విశ్వాసం ఆయన మీద ఉంచాలో మార్పు చెందినటువంటిది కదలనిది ఆయన సమస్తమును చక్కగా చేయగలిగిన దాని యందు నమ్మికుంచి ఆయన యొక్క జీవాన్ని బలాన్ని మనలో అన్వయించుకుంటూ జీవించినప్పుడు ఆయన మనలను పైకి లేవనెత్తేటువంటిదే ఆయన కృప. దాన్ని కొరకు మనం చేరుదామని చెప్తున్నారు. వీళ్ళు ఈ కీర్తన 48:9లో మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతమే. ఆ విధంగా నీవు మా పక్షంగా చేసిన కార్యములన్నిటినీ కూడా మేము ధ్యానించుతూ ఇప్పుడు మీ ఎదుట నిలబడి ఉన్నాము అని మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వాళ్ళు పాడుతున్నటువంటి పాట అది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12వ వచనంలో, ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుట. ఇప్పుడు మన మనసులు గనక
పరలోకముందున్నటువంటి ఆ సియోను పట్టణం మీద మనం అక్కడ ప్రవేశించాలని కనుక ఆశ ఉన్నట్లయితే దినదినము మన విశ్వాస జీవితంలో దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో, ఆయన కృపను మనం గుర్తు చేసుకొని దాంట్లో జయం పొందగలిగే విధంగా జీవిస్తున్నామో, తర్వాత రాబోయేటువంటి మన తరం వారికి మనం ఒక సూచనగా ఉంచి మనం వెళ్ళిపోతాం. మరి ఎవరైతే ప్రభు యొక్క మహాత్యమును, ఆయన బలాన్ని, శక్తిని అన్వయించుకోకుండా ఆయన ఆత్మలో మనం జతపరచబడి ఆ ఆత్మ మనకు అనుగ్రహించేటువంటి ఆ జీవమునిచ్చే నియమం చొప్పున మనం జయం పొందలేము. అప్పుడు మనం వేరే వారికి చెప్పగలగటానికి మన దగ్గర ఏమీ ఉండదు. జీవమనిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగు చేసినని పౌలు 8వ అధ్యాయం రోమాపత్రిక 2వ వచనంలో చెప్తాడు. ఆ దినదిన అనుభవంలో ఆ విధంగా జీవించుతూ ఆ కృపను గుర్తు చేసుకుంటూ మనం జీవించినటువంటి జీవితము ముందు తరం వారికి మనం చెప్పి వెళ్ళిపోతాం. ఇంకా ఏం చెప్తున్నారంటే 13వ వచనంలో, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూచుడి. ఈ బురుజులు ప్రాకారములు ఆ సియోను పట్టణాన్ని శత్రువు యొక్క బాధ నుంచి, భార్య నుంచి కాపాడే. విశ్వాస జీవితంలో ఈ రెండు కూడా మనకి ఒక ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయి. మామూలుగా మనందరం కూడా అనేక విషయాలు విశ్వాసులు అయిన తర్వాత కూడా దృశ్యమైన వాటిని, కనబడుతున్న వాటిని, వినిన వాటిని ఆధారంగా జీవించే జీవితాలు. కానీ విశ్వాసులు ఎవరు కూడా దేవుడు ఆ విధంగా జీవించాలని కోరుకోవట్లేదు. ఏవైతే మన దృష్టికి మామూలుగా ప్రకృతి సంబంధమైన మనుషుడికి కనబడవో, ఆత్మలో వెలిగించబడినప్పుడు మనం వాటిని చూడాలని దేవుడు కోరుతున్నాడు. తర్వాత ఏవైతే మనకు వినపడవో, ఆత్మ ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి ఉన్నతమైనటువంటి పరలోకపు స్వాస్థ్యం యొక్క విలువను గుర్తిరగలిగే విధంగా మన కన్నులు తెరవబడినప్పుడు అవి మనకు బురుజులుగా, ప్రాకారాలుగా చేయబడతాయి. అందుకని పౌలు చెప్తున్నాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, దాని ప్రాకారంలో నిదానించి చూడడి. సో మనం చూడవలసినటువంటి ప్రాకారం లాంటిది ఏంటి? ఏదైతే దేవుడు తన జీవితంలో ఒక ప్రాకారంగా ఆయన మనకు తోడుగా ఉండి అపవాది యొక్క బాణములు, కుతంత్రములు మన మీదకి రాకుండా కాపాడగలిగినటువంటి ఆయన యొక్క మహా బలము, శక్తి, దానిని విశ్వాసం ద్వారా మన జీవితంలో అన్వయించుకునేటువంటిదే మన ప్రాకారం. బురుజు కూడా అటువంటిదే. మనకి ఇవ్వబడినటువంటి పరలోకపు నిరీక్షణ ఏదైతే ఉన్నదో దానిని చేరగలగటానికి ఒక వంతెనగా మనకి ఇవ్వబడినటువంటి విశ్వాసం అనేటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాలు, ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ. వాటి ద్వారా నడిపించబడినప్పుడే ఈ ప్రాకారములుగా, బురుజులుగా అవి మనకు మన యొక్క జీవితాన్ని నడిపించేవిగా ఉంటాయి. అవి కనుక మనకు లేకపోతే మనం జయాన్ని పొందలేం. కనుక మనం ఏవైతే వింటున్నామో, చూస్తున్నామో, అనుకుంటున్నామో వాటి ద్వారా నడిపించబడినప్పుడు అపవాది మనల్ని కృంగదీసి ఓడిపోయే జీవితంలోనికి తీసుకొస్తాడు. ప్రాకారములుగా, బురుజులుగా ఇవ్వబడినటువంటి నిరీక్షణ, విశ్వాసము, వాటి ద్వారా ముందున్న వాటి కొరకే మనం వేగిరపడుతూ వెనక ఉన్న వాటిని మరిచిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు మనం సిద్ధపరచగలిగి ఆ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూచినటువంటి విషయాన్ని ఆ గుంపులోనికి మనం చేరగలిగే విధంగా చేసేటువంటివి ఆత్మ సంబంధమైన ఇంద్రియాలైనటువంటి విశ్వాసము, నిరీక్షణ. అవి మనకు ప్రాకారములుగా, బురుజులుగా చేయబడతాయి. అటువంటి జీవితాన్ని జీవించినటువంటి విశ్వాసులు అక్కడ వాళ్ళు సియోను పర్వతం మీద పరలోకంలో నిలబడగలగటానికి భూమిలో నుంచి కొనబడినటువంటి పరిశుద్ధులుగా గుంపులోనికి మనం చేర్చబడగలుగుతాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో కనుక మనం ఆ ప్రాకారములు, బురుజులు మనల్ని కాపాడి భద్రపరిచి మనల్ని నడిపించడానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా ఇవ్వబడినటువంటిది ఆ విశ్వాసమే. దాని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ నిరీక్షణలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అది ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను పర్వతం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండగా
మనందరము కలిసి ఆయనతో పాటుగా ప్రవేశించేటువంటి అర్హత కలిగి ఉండటకు దేవుడు మనకు ఆత్మ సంబంధమైన సాధనాలుగా ఇవ్వబడినటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి మనం చూస్తున్నవి, వింటున్నవి, అనుకుంటున్న విషయాల ద్వారా కాక మరి పరలోక సంబంధమైన విషయాల ద్వారా మనం విశ్వాస జీవితం నడిపించబడినప్పుడు మాత్రమే జయించిన గుంపులోనికి మనం చేర్చబడగలుగుతాం. దేవుడు ఈ విషయంలో మనందరికీ సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా దేవా, మరి మేము కూడా ఆ పరలోక సంబంధమైన సియోను పర్వతనపు అనే సియోనుకు పిలువబడి ఉండగా దాని విలువను మేము గుర్తెరిగి మేము దాని ప్రాకారములు, బురుజులను నిదానించి చూచి మేము దానిలో ఎటువంటి భద్రత, రక్షణ ఉన్నదో, మీ కృప ద్వారా మేము ఏ విధంగా కాపాడబడగలిగి ముందుకు సాగగలమో దాని కొరకై మా జీవితాలను ఈ లోకములో కట్టమని మీరు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మేము ఏమాత్రం కూడా తక్కువగా చూడక, ఈ లోక సంబంధమైన విషయాలలో చిక్కుకొనక రాబోతున్న దాని కొరకై సిద్ధపడగలిగినటువంటి మంచి జీవితం కొరకై మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. మా బలహీనతలను క్షమించుతూ మంచి కాపురు వలె మీ స్వరాన్ని వినగలిగినటువంటి ధన్యతలో మమ్మల్ని నుంచి నడిపించమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.